హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు డ్రెస్ కుట్టడం ఎలాగో చూపిస్తానండి. ఇలా షోల్డర్స్ మొత్తం లైనింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలండి. మొత్తం ఇలా ముడతలు లేకోకుండా రెండు సమానంగా అనుకుంటూ నిదానంగా జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత లోపల లైనింగ్ చక్కగా నిదానంగా మలుచుకొని కుడుతూ ఉండాలి. నెక్స్ట్ పైనుంచి మనం చూసుకుంటూ అలా జాయింట్ చేసుకుంటే ముడతలు లేకపోకుండా వస్తుందండి. ఒకటికి 2 సార్లు చూసుకుంటూ అలా కుట్లు వేసుకుంటే మనకి చాలా బాగా నీట్గా వస్తుంది. డ్రెస్ కుట్టిన తర్వాత కూడా మనకి ముడతలు అనేవి లేకుండా ఉంటాయి. ఆ ఎక్స్ట్రా అనేది ఉంది కదా, అదంతా మనం కట్ చేసుకోవాలి. అలా నిదానంగా కట్ చేసుకొని మొత్తం తర్వాత బ్యాక్ పార్ట్ సేమ్ అలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే జాయింట్ చేసామో సేమ్ అలానే జాయింట్ చేసుకొని లోపల లైనింగ్ కింద మలుచుకొని కుట్టుకోవాలండి. తర్వాత చుట్టూ జాయింట్ చేసుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే జాయింట్ చేసామో ఇది కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. ఒక పక్క అయిపోయిన తర్వాత ఇంకో పక్క కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. నిదానంగా ముడతలు అనేవి లేకుండా చేసుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ పైన క్లాత్ ముడతలు లేకపోకుండా చూసుకోవాలండి. ముడతలు ఉంటే బాగోదు మనం కుట్టిన తర్వాత. సేమ్ ఇంకొక చెయ్యి కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలి. జాయింట్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి నీటుగా. మనం లైనింగ్ కట్ చేయొద్దండి, ఓన్లీ మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేస్తే మనం పెట్టిన మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తాయి. నెక్స్ట్ నెక్ అనమాట. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకొని నెక్స్ట్ పొడవు వచ్చేసి 6 పెట్టిన అనమాట. కట్ వర్క్ పెడుతున్నాను. ఈ నెక్కి 1.5 ఇంచు పెట్టుకొని అన్నీ సేమ్ వచ్చేలా కట్ వర్క్ అనేది గీసుకోవాలండి. నేను క్యాన్వాస్ మీద గీస్తున్నా, మీరు కూడా క్యాన్వాస్ మీద గీయండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా సైడ్స్ కట్ చేసుకొని నిదానంగా కట్ వర్క్ అనేది నిదానంగా కట్ చేసుకోవాలండి. ఇలా మనం గీసిన దాని ప్రకారంగా ఇలా కట్ చేసుకుంటే అన్నీ ఒక తీరుగా వస్తాయి. ప్రతి ఒక్క దానికి కూడా 1.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. మనం గుర్తు పెట్టుకోవటం వలన అన్నీ సమానంగా వస్తుందన్నమాట. కట్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్. నెక్స్ట్ బ్యాక్ అనమాట. మనం 2 ఇంచెస్ పెట్టుకొని నేను బ్యాక్ నెక్ వచ్చేసి 7 పెట్టానండి. అలా పెట్టుకొని ఆమ్ డౌన్ చేసుకొని చక్కగా చుట్టూ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సేమ్ లోపల రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం క్లాత్ తీసుకొని దానికి జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మంచిగా మలిసి కుట్టడానికి అక్కడక్కడ టిక్స్ అనేవి పెట్టుకోవాలి. మనం పెట్టుకొని చుట్టూ అలా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మనం క్యాన్వాస్ క్లాత్కి జాయింట్ చేసుకోవాలి. చుట్టూ కుట్టుకోవాలి. సేమ్ అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ పెడుతున్నా అండి.
హ్యాండ్స్కి కూడా సేమ్ అలానే మనం ఎక్స్ట్రా క్లాత్కి సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా అలానే జాయింట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి నీట్గా జాయింట్ చేసుకొని చేతులకి ఇప్పుడు కట్ వర్క్ పెడదామండి. అలా చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని మనం మిషను కొంచెం స్లోగా పెట్టుకొని నిదానంగా అలా కట్ వర్క్స్ ఉన్న దగ్గర అలా అనుకుంటూ కట్ వర్క్ దగ్గర సూది అనేది ఇట్లా దింపి మళ్ళీ నిదానంగా మళ్ళీ తిప్పుకొని అలా నిదానంగా కుడితేనే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందండి. స్పీడ్గా పెట్టుకోవద్దు, అప్పుడు మిషన్ అనేది మనం కుట్టే విధానాన్ని బట్టే వస్తుంది కట్ వర్క్ అనేది. నీట్గా జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోవాలి. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం నిదానంగా కట్ చేయాలండి, లేకపోతే మళ్ళీ ఎక్కువ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా టిక్స్ అన్నిటికీ టిక్స్ పెట్టుకోవాలి. టిక్స్ పెట్టుకున్న తర్వాత అట్లా కట్ వర్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ పైనుంచి కుట్టేసుకోవాలి నిదానంగా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నా వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అలా నీట్గా కుట్టాలి హ్యాండ్స్. అలా అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకసారి షోల్డర్స్ అనేవి చూసుకొని టిక్ పెట్టుకోవాలి, లేదంటే నెక్ మనకి పక్కకు వచ్చే అవకాశం ఉంటుందండి. అలా సెంటర్ పాయింట్ అనేది ఒకసారి చూసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టి అలా చూసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత సేమ్ మనం హ్యాండ్స్కి ఎలా అయితే కట్ వర్క్ పెట్టామో సేమ్ అలానే నిదానంగా నీట్గా కట్ వర్క్ అనేది పెట్టాలి, కుట్టాలి. సేమ్ అమ్మూలల దగ్గర సూది దింపి నిదానంగా అలా కుట్టుకుంటూ వెళ్తే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. తొందరగా కుడితే నీట్గా ఉండదు, నిదానంగా కుట్టుకోవాలి. నెక్స్ ఎప్పుడు కుట్టేటప్పుడైనా నీట్గా నిదానంగా కుట్టుకోవాలి, అప్పుడే నీట్గా వస్తుంది. కంప్లీట్ అయింది. నెక్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడక్కడ టిక్స్ పెట్టుకోవాలండి. సేమ్ మనం హ్యాండ్స్కి ఎలా పెట్టుకున్నామో కట్ వర్క్కి సేమ్ అలానే నిదానంగా పెట్టుకోవాలి. లేదా ఎక్స్ట్రా క్లాత్ కట్ అయితే మళ్ళీ తేడా వస్తుందండి. సేమ్ అలానే తిప్పేసి కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. చుట్టూ కుట్టుకున్న తర్వాత కట్స్ పెట్టుకొని మలిచి కుట్టాలి. సేమ్ అలానే కుడుతుంటుంటే బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిందండి. చేతి పనికి అనేది మలుచుకోవాలి. అది తర్వాత మనం చేతి పని చేస్తే చాలా నీట్గా వస్తుంది. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కట్స్ దగ్గర రఫ్ తీసుకోవాలండి. మనం కరెక్ట్ మెజర్మెంట్స్ చూసుకొని సేమ్ అలానే కట్స్ దగ్గరికి నేనైతే 4 కుట్లు వేస్తాండి. ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా కూడా ఇప్పుకునే విధంగా ఒక 4 కుట్లు అయితే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుతా. పక్కన సైడ్స్కి 4 కుట్లు వేస్తానండి. అలా వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అలా వేసుకున్న తర్వాత కట్స్ కుట్టాలండి. ఇప్పుడు నీట్గా కట్స్ అనేది కొత్తగా కుట్టే వాళ్ళకి ముడతలు వచ్చే అవకాశం ఉంటుందండి. నిదానంగా కుట్టుకోవాలి. ఇలా మలుచుకొని కుట్టిన తర్వాత జాగ్రత్తగా అక్కడ మలుచుకొని కుట్టి నెక్స్ట్ ఇటు సైడ్ కుట్టాలి. సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా కుట్టాలండి. ఇలా కట్స్ కుట్టుకుంటే కంప్లీట్ అయినట్టేనండి డ్రెస్.
నెక్స్ట్ డోరీస్కి ఇలా క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకొని డోరీస్ కుట్టుకుందామండి. ఇలా మనం పాదం మందం అనేది చూసుకొని నిదానంగా నీట్గా కుట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. మరీ లావు రావు, మరీ సన్నగా రావు, మంచిగా వస్తాయి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. చేసుకొని ఇలా మనం తీసుకోవాలి. డోరీస్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చండి దీంతో. అలా తిరగలు తీసుకొని నెక్స్ట్ డోరీస్కి కట్ చేసుకొని అలా కట్ చేసుకొని కుట్టుకోవటమేనండి. రెండు ఒకసారి కుట్టుకొని టిక్స్ పెట్టుకొని మళ్ళీ తిరగలు తీసుకోవాలండి. తిరగలు తీసుకొని మనం కుట్టుకున్న డోరీకి పెట్టుకొని కుట్టటమేనండి. చాలా ఈజీగా అయిపోతాయండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. సేమ్ అలానే ఇంకొకటి కూడా అలానే పెట్టుకోవాలి. సేమ్ అలానే కుట్టుకొని ఇంకో దానికి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కంప్లీట్ అయిపోయాయి డోరీస్ అనేవి. చక్కగా డ్రెస్కి 2 ఇంచెస్ కిందికి పెట్టుకొని ఇలా రఫ్ తీసుకొని కుట్టుకోవాలండి. ఇంకొకటి కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. సేమ్ ఉన్నాయా లేదా చూసుకొని. ఓకే, కంప్లీట్ అయ్యిందండి డ్రెస్సు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.